మనం ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పుకోవచ్చు. ఇంటికి శుద్ధమైనట్టే బండి వస్తే పొడి వస్తాం, బటన్ తీసుకొస్తాం, పొడుగు పొడి అన్ని చేస్తాం, పొట్టి పొట్టి అన్ని చేస్తాం. సుమారుగా ఒక 2,000 రూపాయలు ఖర్చు పెడతాం. రహదారి భద్రతకు సంబంధించిన పోస్టర్ని హానరబుల్ డీజీపీ గారు మరియు ఎస్పీ గారు ఇతర పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన పౌరుడిగా మోటారు వాహనముల చట్టంలో పొందుపరిచిన రోడ్డు నియమ నిబంధనలను పాటిస్తానని జరగకుండా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించనని ప్రమాదం లేకుండా ప్రజలందరూ మన రోడ్లపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తానని దృఢ ఉద్దేశంతో లెఫ్ట్ నుంచి రైట్ నుంచి ఎట్లా ఓవర్టేక్ చేస్తున్నారు. ఎదురుంగున్న ఆయన లెఫ్ట్ జరిగితేనే మనం రైట్ నుంచి ఓవర్టేక్ చేయాలి. ఎందుకు? దీని కారణం ఏంటి అంటే ఈ డ్రైవర్ రైట్ సైడ్ కూర్చుంటాడు, రైట్ నుంచి ఓవర్టేక్ చేస్తే తెలిసిపోతుంటది రైట్ ఓవర్ చేసిందని చెప్పి. అండ్ లెఫ్ట్ సైడ్ ఓవర్టేక్ చేస్తానికి ఏం తెలుస్తుంది? ఎంత పక్కన సైడ్ మిర్రర్ ఉన్నా కానీ, ఇటు పక్క మిర్రర్ అటు పక్క మిర్రర్ ఉన్నా కానీ అది అర్థం కాదన్నమాట. అది డేంజర్. లెఫ్ట్ నుంచి ఓవర్టేక్ చేయడం అనేది చాలా డేంజరస్ విషయం. చాలా యాక్సిడెంట్ అట్లా అవుతుంటాయి. కాబట్టి రైట్ నుంచి ఓవర్టేక్ చేయాలన్నది ముఖ్యం. రైట్ నుంచి ఓవర్టేక్ చేయాలంటే ఏంటి? ముందు ఆయన మనకు సైడ్ చేయాలి, ముందు ఆయన సైడ్ చేయాలి. లెఫ్ట్ నుంచి ఓవర్టేక్ తీసుకోకపోయినట్టు వదిలేస్తాడు ఆయన స్పీడ్ కదా అని లెఫ్ట్ నుంచి పోతుంటాం. అది తప్పు. తప్పటి దేనికి ప్రాణం అవుతుంది. అప్పటి రూల్స్ పక్కన పెట్టండి. అంతకుముందు చెప్పిన రూల్స్ ఏం మాట్లాడుతున్నాయి పక్కన పెట్టేయండి. కామన్ సెన్స్ సంబంధించినటువంటి విషయం ఇది. కాబట్టి లెఫ్ట్ నుంచి ఓవర్టేక్ చేయొద్దు, రైట్ నుంచి ఓవర్టేక్. ఈ రోడ్ ప్రమాదంలో చనిపోయారు. బట్ అదే మనం నంబర్ మిగతా క్రైమ్స్ కౌంట్ లో మనం చూస్తే హార్డ్లీ 500 to 600 మెంబర్స్ చనిపోవడం జరిగింది. సో రోడ్ ప్రమాదం అంటే అది చాలా పెద్ద ఇష్యూ ఉంది. సో ఈ రోడ్ ప్రమాదం, రోడ్ సేఫ్టీ మనం ప్రతి ఒక్కరు చాలా సీరియస్ గా తీసుకోవాలి అనే కన్సెప్ట్ తోని ఈ 60 ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. సార్ ముఖ్యంగా ఇక్కడ ములుగు జిల్లా సంబంధించి సార్ చూస్తే సార్ మా దగ్గర టోటల్ 120 కిలోమీటర్స్ స్ట్రెచ్ నేషనల్ హైవే 163 ఉంది సార్. ఈ 163 హైవే ఈ ములుగు జిల్లా సంబంధించి బ్లడ్ లైన్ లాగా, లైఫ్ లైన్ లాగా పనిచేస్తుంది సార్. వరల్డ్ హెరిటేజ్ సైట్ రామప్ప ఉంది సార్. తర్వాత లక్నవరంలో కూడా చాలా మంది టూరిస్ట్ వస్తున్నారు సార్. దీంట్లో ప్లస్ మల్లూరు టెంపుల్. సో అట్లా ఆల్మోస్ట్ 5 to 6 డిఫరెంట్ ఇంపార్టెంట్ లొకేషన్స్ ఉండడం వల్ల సార్ ఈ ఏరియాలో ఈ లోకల్ పాపులేషన్ తో పాటు మూవింగ్ మరి ఫ్లోటింగ్ కొన్ని యాక్సిడెంట్స్ జరిగినాయి సార్. దీంతో పాటు సార్ ఇక్కడ ఈ ఏరియాలో ఇంపార్టెంట్ శాండ్ ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా పెద్ద ఎత్తున ఈ ఏరియాలో జరుగుతుంది సార్. సో శాండ్ ట్రాన్స్పోర్టేషన్ తోనే ఆల్మోస్ట్ ఆన్ అండ్ యావరేజ్ సార్ డైలీ 2000 పెద్ద టిప్పర్లు మూవ్మెంట్ ఉంటుంది సార్. దీంతో పాటు సార్ ఇక్కడ లోకల్ ఉన్న పాపులేషన్ కూడా డైలీ మూవ్మెంట్ ఉంది సార్. సో ఓవరాల్ ఈ ఆస్పెక్ట్స్ తోనే ఇక్కడ రోడ్ సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ ఉంది అని మనం చెప్పవచ్చు సార్. ఓవరాల్ సార్ ఈ ములుగు డిస్టిక్లో మనం లాస్ట్ 3 years చూస్తే సార్ టోటల్ 452 కేసెస్ రిజిస్టర్ అయింది సార్. దాంట్లో ఫ్యాటల్ యాక్సిడెంట్స్ టోటల్ 178 సార్. దాంట్లో 193 మెంబర్స్ లాస్ట్ 3 years చనిపోవడం జరిగింది సార్. సో ఈ మనం అరైవల్ క్యాంపెయిన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి సార్ ఆల్మోస్ట్ 20% గారు, బాబు గారు మడకం బాబు గారు హెల్మెట్ అనేది అలంకారం కోసం కాదండి, మన రక్షణ కోసం. కాబట్టి హెల్మెట్స్ అందరం వాడదాం. 2 wheelers ఉన్న వాళ్ళు ప్రధానంగా. ముందు బండి డ్రైవింగ్ చేసే వాళ్ళే కాకుండా వెనుక కూర్చునే వాళ్ళకు కూడా హెల్మెట్ అనేది కంపల్సరీ.
ఒకసారి లోంచి వెనక్కు జరగనా లాంగ్ సార్ అందరు చూడాలి సార్ రాజు మొత్తం వెనక లాంగ్ సార్ తీసుకోవాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.